మంత్రి లోకేష్ గారు మాట్లాడారండి వైజాగ్లో. ఒకళ్ళు వేసాం, ఇంకోళ్ళు మిగిలారు. ఒకసారి అది చూద్దాం. ఇప్పుడు కూడా నేను చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పార్టీకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా? ఉంటుందిరా ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పాను. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. బండకేసి బాది మరీ లోపలేస్తాం స్పష్టంగా చెప్పాడు. ఆయనేమి వాళ్ళ గవర్నమెంట్ చాలా ఖచ్చితంగా ఉంది. బహుశా బ్రోకర్ అనే మాట ఎవరిని ఉద్దేశించున్నారో తెలియదు. ఆ ఛానల్లో బ్రోకర్ అని కొమ్మినేని గారిని అయితే అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఇంకా కొత్తగా ఆ బ్రోకర్ అని ఆయన ఏమన్నా ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే ఆయన్ని ఉద్దేశించున్నారో తెలియదు. ఓవరాల్గా ఏంటంటే బండకేసి కొట్టడం, ఇంకా ఉన్న అరెస్టులు, దీంతో స్పెసిఫిక్గా తెలుస్తుంది. అదే సార్, ఇప్పుడు నేను ఒక పడుతున్నా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వెళ్దాము అంటే మాట్లాడండి, మీరు నేను గంట మాడుకోవచ్చు. అదే కదా ఆయన చెప్పింది. అందుకనే ఏడాది ఆగింది ఆయన. చట్టం ప్రకారమే పోతున్నారు వాళ్ళు. ఏది యాజ్ పర్ అంటే మీకు ప్రతిదానికి మొదటి రోజు వేయలేదు కదా, మొదటి రోజు వేయలేదే అన్నదానికి దట్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఇప్పుడు తప్పు ఈరోజు జరిగితే పండగల్ని పాసినాడంటే అంటే దే ఆర్ డెన్సిటీని ఎట్నుంచి ఎటు అట్రిబ్యూట్ చేయొచ్చో, ఎక్కడి నుంచి ఎక్కడికి కన్ఫైన్ చేయొచ్చు. మీరు నేను ఒకే ఒక మాట మాడదాం, రాజధాని ఆ పదంతో ఉచ్చరించడం తప్పు 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 ప్రెసర్ చెప్తున్నాను. ఆయన మాట్లాడడం కృష్ణరాజుది ఖండించవలసిన విషయం, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అది కదా. ఇంకెక్కడైనా ఆడవారికి సంబంధించిన అంశంలో కొమ్మినేని గారు కానీ కృష్ణరాజు గారు కానీ ఎక్కడైనా ప్రస్తావించారా? ఒకసారి కాబట్టి 10 సార్లు చూడండి ఆ వీడియోలో. నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, ప్రాంతాల వారీగా ఈవెన్ హెచ్చరిక టైప్లో కృష్ణరాజు గారిని ఆయన కొమ్మినేని గారు హెచ్చరించింది కూడా నీకు కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం సమాజ హితంలో సమాజంలో కొంతమందిని ఆ విధంగా సంబోధించడం కూడా గౌరవ న్యాయస్థానాలు కానీ గౌరవ చట్టంలో కానీ ఎక్కడ లేవు, మనకి అంగీకరించం కూడా. సో అలాంటప్పుడు మనం ఆ పదోచ్చారణకు వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ భరించవలసింది ఎవరైనా సరే. సో దీన్ని పట్టుకుని ఎంటైర్ అమరావతిలో ఉన్న వాళ్ళని అన్నారని, లేదంటే ఇంకో దగ్గర ఉన్నారని, తర్వాత అట్రాసిటీకి సంబంధించిన విషయంలో నేను మెజిస్ట్రేట్ గారు రెస్పాండ్ అయిన విధానం చూడండి. ఫస్ట్ థింగ్ వాట్ వైట్ ఈస్ కనెక్టెడ్, నేను ఫాలో అవుతున్నాను. ఆయన మీరు ఆ సెన్సిటివిటీని చూడండి. నేను ఈ మధ్య డిబేట్లు ఫాలో అవుతున్నాను, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ప్రొయాక్టివ్గా పెడుతున్న కేసులకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాట్ ఈస్ నెసిటీ దాని మీద చూస్తూ ఆ చట్టాలు ఏవైతే వర్తిస్తాయో అవి మాత్రమే పెట్టకుండా ఏవి పెడితే నేను ఖండిస్తున్నాను అని డిఎస్పీ గారికి ఎస్పీ గారికి మిమ్మల్ని కూడా జరిగింది. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇప్పుడు ఇవాళ మీకు క్రిటికాలిటీ ఏంటంటే ఇవాళ వీళ్ళు 1 డే వెయిట్ చేసి ఒకడిని వేసేసాం ఇంకోడిని అంటే ఒక ప్రస్థానంలో ఒక మనిషి యొక్క పూర్వపరాలు. ఇప్పుడు కొమ్మినేని గారి విషయం తీసుకుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక బడ్జెట్ ఫిగర్స్ మీద ఆయన చేసిన డిబేట్కి సార్ కొంచెం ఒక ఎడ్జ్ ఇచ్చినట్టుగా కనీసం స్క్రోలింగ్లోనే ఏంటి సార్ మేము ఇంకా పెంచబోతున్నాం అని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. అవన్నీ మనం ఎలా మర్చిపోతాం సార్? రైట్. సో మీకు కావాలంటే ఆ వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మీరు అది తీసే లోపల రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. నిన్న షర్మిల గారి గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం హోంమంత్రి గారి గురించి కూడా మాట్లాడారు. ఒకసారి రోజా గారు మాట్లాడింది చూద్దాం. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడింది చూద్దాం ఒకసారి. ఇది నేను చూసారు, మాజీ మంత్రి రోజా గారు మాట్లాడింది చూద్దామండి ఒకసారి. ఇది చూపించవచ్చు, చూపించండి. ఏ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, మీరు ఏదో చూపిద్దాం అనుకుంటున్నారు అంటే ఇది నేను ఒకసారి చెప్పి నేను చూపిస్తాను. రైట్. ఇప్పుడు వాస్తవానికి కొమ్మినేని గారి అరెస్ట్ కన్నా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనంతపురం లేకపోతే ముచ్చుమర్రి గతంలో ఈ రాయలసీమ ప్రావిన్స్లో ఈవెన్ మానాడు జరుగుతున్న సమయంలో కూడా ఒక ఆడపిల్ల మీద జరిగిన
అవంశోమంత్రి పసిపిల్ల పసిపిల్ల, మీద 3 years baby. ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఒక ప్రొయాక్టివ్నెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ హోమ్ మినిస్టర్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ దగ్గర నుంచి ఒక గుడ్ గవర్నెన్స్ ప్రాస్పెక్టివ్లో డ్రైవ్ చేసే కాన్సెప్ట్ని ఎక్కడైనా కనబడితే మనం మాట్లాడవచ్చు. ఓకే, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆబ్వియస్లీ ఏ మాత్రం కూడా టాలరెన్స్ లేకుండా ఎక్కడైనా పొరపాటు జరిగిందని ఇమ్మీడియట్గా ప్రొయాక్టివ్నెస్ చూపిస్తున్నది గవర్నమెంట్ అనుకోవచ్చు. కానీ వాటి మీద ఎక్కడ అచేతన స్థితిలో ఉంటో ఏమవుతుందో దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ కానీ కన్సర్న్ బాధ్యత వహించిన ఉప ముఖ్యమంత్రి గారు అయితే 25 సార్లు చెప్పారు ఆడపిల్ల మీద ఏగవాలితే నేను చూసుకునే విధానం వేరేగా ఉంటుంది ఒకసారి గవర్నమెంట్ మాతో వస్తే అన్నది. ఎక్కడ కనబడుతున్నారు సార్ అది? ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఉంది? సో ఖచ్చితంగా ఇది ఆక్రందన రూపంలోనే ఉంటుంది. సో రెండోది ఈ మనం కొమ్మినేని గారి యొక్క ఈ ప్రస్థానం ఛానల్లో మార్నింగ్ షో చేస్తున్నారు కొమ్మినేని. ప్రభుత్వ బడ్జెట్ మూలధనం వ్యయం మీద మాట్లాడారు. షో అయిపోయింది, అందరం కాఫీ తాగుతున్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన నెంబర్లు కరెక్టే గానీ మేము ఆ సంఖ్య పెంచబోతున్నాం, కొంచెం ఆ విషయం స్క్రోలింగ్ లో అయినా పెట్టండి అని అవతల గొంతు అనడం ఆ ఫోన్ లో నాకు వినపడుతోంది. నేను పక్కనున్నా. ఆ గొంతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ఏపీ సీఎం. కొమ్మినేని మాటలకి ఎంత విలువ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఎంత కదలికొస్తుంది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, నా పర్సనల్ అనుభవం. కొమ్మినేని మాట్లాడితే ప్రభుత్వాలు కదలడం ఎంత నిజమో కొన్ని పార్టీలకు కంటగింపు కావడం కూడా అంతే నిజం. అందుకే 2014 తర్వాత ఓకే. ఇప్పుడు ఇందులో మీరు రెండు గమనించండి. ఒక ప్రభుత్వ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిస్పందించిన విధానం చూడండి, ఇంకొక ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రతిస్పందించిన విధానం చూడండి. అంటే నేను అంటుంది ఒక తప్పు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించింది చూడండి, ఒక బడ్జెట్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదర్శించిన తీరు చూడండి కిరణ్ కుమార్ రెడ్డి. అంటే నేను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొమ్మినేని గారిని ముఖ్యమంత్రి గారు చూసే అంత స్థాయి అన్నది మాత్రం మనం గ్రహించగలం. ఇప్పుడు కూడా చూశారు కదా, చంద్రబాబు గారు చూసే కదా ఈ నిర్ణయం దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రతిస్పందించారంటే వాట్ సార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ రోల్ ఈ ప్లేస్ అన్నది. అంటే సమాజ హితం కోసం ముఖ్యమంత్రి గారు చూస్తున్నారన్న మాటకి ఇప్పుడు మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ అటెన్షన్ యుల్ గివ్. అంటే అలాంటి వ్యక్తి దగ్గర నుంచి తప్పు దొరలదు అనడానికి ఈ రెండే మర్చుతున్నట్లు నేను అంటుంది అదే. మొన్న దొర్లింది కదా, ఆయన ఏం ఉచ్చరించలేదు కదా. ఆయన నిలువరించి ప్రాసెస్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఒక ఛానల్ వేదికగా వచ్చినప్పుడు ఆయనది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రసాద్ గారు మీరేమైనా అభ్యంతరకరంగా మాట్లాడితే నేను ఖచ్చితంగా వెంటనే ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన కూడా ఆపాడు. అగ్రెసివ్గా మాట్లాడేటప్పుడు దయచేసి మీరు ఆపండి అని ఇంత టోన్ తోటే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఆ టోన్ ఆయన అక్కడ చూపించలేదు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. ఇప్పుడు మీకు డెన్సిటీ ఇప్పుడు నాకు దగ్గు వస్తుంది ఇందాక ఆడుతున్నప్పుడు, నేను కౌంటర్ ఇవ్వడానికి ఒక నిమిషం టైం పడుతుందో నాకు పడుతుంది. సో అట్లాంటప్పుడు కొన్ని జరుగుతాయి. సో ఇక్కడ నేను కొమ్మినేని గారిని సమర్థించే ఇదేని కాదు, ఒక మనిషి యొక్క క్యారెక్టరు, అతని క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ ఫ్రమ్ ద లాస్ట్ 18 years ఒక డిబేట్ చేస్తున్న వ్యక్తిగా 50 సంవత్సరాల పైచీలకి జర్నలిజంలో ఉన్న వ్యక్తి విలువలు విశ్వసనీయత మీద ఈ రెండే ఉదాహరణలు, అంతకని ఇంకేం లేదు. షర్మిల గారి గురించి కూడా రోజా మాట్లాడారండి, ఒకసారి చూద్దాం. ఆవిడ షర్మిల కామెంట్ చేసింది కదా అన్న వాళ్ళ సోదరుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేశారు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళ ఉండి. కానీ జగన్ గారు, భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఆవిడ ఇంతకుముందు చెప్పారు అదే, షర్మిల గారి గురించి ఐటీడీపీ వాళ్ళు ఏదో చేశారంటున్నారు. అంటే షర్మిల గారు అనే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించే దగ్గర ప్రభుత్వం మీద చాలా కన్సర్న్ చూపిస్తున్నారు ఆవిడ. ఓ జాతీయ పార్టీ పోనీ గతంలో తెలంగాణలో టైప్లో ఏమైనా పొత్తులో ఉన్నారంటే పొత్తులో కాకుండా ఒక శల్య సారథ్యం వహిస్తూ పార్టీని నడిపించిన విధానం మన ఎలక్షన్లో కూడా చూసాం.
ఈవెనక రాయలసీమలో కూడా ఆవిడ మీద తీవ్ర వ్యతిరేకత వస్తూ పార్టీ అధ్యక్షురాలుగా తొలగించండి అన్న ఆస్పెక్ట్ కూడా డ్రైవ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే తనకు వచ్చేసరికల్లా ఒక ధర్మం, తనకు నచ్చినప్పుడు వేరే ధర్మం పాటిస్తున్న షర్మిల గారి విషయంలో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా ఆవిడ రోజా గారు ఆవిడ ఆక్రందన ఆవిడ వెలిబుచ్చారు, అంతకని ఇందులో ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే 2-3 సంస్థలు చేసిన సర్వేలో 71